హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. ఇవాల్టి వీడియోలో మీకు మంచి పార్టీ స్టార్టర్స్ రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ చికెన్ బ్రెస్ట్ అనేది తీసుకున్నాను. మనం చికెన్ బ్రెస్ట్ని ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అంటే ఆపోజిట్ సైడ్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా థిన్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. సో మనం థిన్ స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క స్లైసెస్ని స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. మనకి ఇలా పొడవుగా ఉన్న స్ట్రిప్స్ అయితే మనం చేసుకునే స్టార్టర్స్కి బెస్ట్. చిన్నవైనా కానీ ఏం కాదు, యూజ్ చేసేయచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న స్ట్రిప్స్ అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక గుడ్డును పలగొట్టి వేసేసుకోవాలి. బైండింగ్ కోసం 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్, అలాగే 2 స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 ఫుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక పావు స్పూన్ వరకు పసుపు, తర్వాత ఒక 1 ఫుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ వరకు నిమ్మకాయ రసం వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. అంటే మనం ఎక్కువ వాటర్ అయితే అసలు వేయకూడదు. ఇన్ కేస్ మనం వేసిన వాటర్ కొంచెం ఎక్కువ అయితే ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ మైదా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కారం అసలు వేయకూడదు, మిరియాల పొడి మాత్రమే యూజ్ చేయాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత కనీసం ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చికెన్ పీసెస్ బాగా ఒకసారి కలిపేసేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క స్టెప్గా వేసేసుకోవాలి. బ్యాచెస్ వైస్గా వేసేసుకొని అన్నీ ఎక్కువ ఒకటేసారి వేయకూడదు, కొన్ని కొన్నిగా బ్యాచెస్ వైస్గా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ చికెన్ ఫ్రై చేయడానికి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఓవర్ కుక్ అసలు చేయకూడదు. అంటే చికెన్ పీసెస్ మనం టచ్ చేసి చూస్తే సాఫ్ట్గానే ఉండాలి, హార్డ్గా అసలుకి ఉండకూడదు. ఎందుకంటే చికెన్ స్టార్టర్స్కి సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. హార్డ్ అయిపోతే రబ్బర్ లాగా అయిపోతుంది చికెన్. సో అదొక్కటి గమనించుకోవాలి. చికెన్ ప్రాపర్గా కుక్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని టిష్యూ పేపర్ పైన వేసేసుకోవాలి. ఇలా చికెన్ స్ట్రిప్స్ని మంచిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. 2 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ ఈజీగా చేసేయచ్చు. సో లెట్స్ బిగిన్ విత్ ఫస్ట్ రెసిపీ, చికెన్ మెజెస్టిక్. సో చికెన్ మెజెస్టిక్ కోసం అదే కడాయిలో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలి. ఒక బౌల్లో 3 స్పూన్స్ వరకు పెరుగు వేసేసుకొని బాగా బీట్ చేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ సాసెస్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి.
ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇక్కడ గార్లిక్ పౌడర్ వేస్తున్నాను, అది కూడా ఒక పావు స్పూన్ వేసుకోవాలి. ఇది లేకపోతే కంప్లీట్లీ ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత చికెన్ మెజెస్టిక్ ఎల్లోగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి. సో నెక్స్ట్ క్రీమీ టేస్ట్ కోసం ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు చికెన్ ఫ్రై పీసెస్ వేసేసుకోవాలి, ఒకసారి అంతా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఒక పావు స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి. సో ఫైనల్గా ఇక్కడ పుదీనా ఇంకా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల మెజెస్టిక్ ఇంకా టేస్ట్ బాగుంటుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మెజెస్టిక్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం లైట్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. చూసారు కదండి చికెన్ మెజెస్టిక్ రెసిపీ, చాలా సింపుల్ అండ్ ఈజీ. అన్నట్టు ఈ చికెన్ మెజెస్టిక్ రెసిపీ కంప్లీట్గా బోన్లెస్తోని చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా చికెన్ మెజెస్టిక్ రెసిపీ. నిజంగా చాలా బాగుంది, సాఫ్ట్గా టెండర్గా ఉంది అసలుకి చికెన్ పీసెస్ కూడా. ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది అందరికీ. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ 555. ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. సో చికెన్ 555 కోసం ఇక్కడ ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అన్నీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం కరివేపాకు వేస్తున్నాను, వేస్తే చాలా బాగుంటుంది. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ సాసెస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ ఒక 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్, సోయా సాస్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. మీరు సాసెస్ వేసేటప్పుడు చికెన్ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. సో ఇక్కడ గ్రేవీ థిక్నెస్ కోసం కార్న్ఫ్లోర్ స్లరీ వేస్తున్నాను. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్లో వాటర్ యాడ్ చేసేసి థిన్ స్లరీ లాగా చేసేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లేవర్ కోసం గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నాను. తర్వాత సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చికెన్ 555 రెడ్డిష్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. నెక్స్ట్ ఈ స్టేజ్లో చికెన్ ఫ్రై పీసెస్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. అండ్ ఫైనలీ కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 555 రెసిపీ రెడీ అయిపోయింది. పైనుంచి లైట్గా అలా స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. స్పైసీగా తినేవాళ్ళు చికెన్ 555 చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. సో చూసారు కదండి 2 రెసిపీస్, చికెన్ మెజెస్టిక్ అండ్ చికెన్ 555. మీకు ఏ రెసిపీ బాగా నచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా 2 రెసిపీస్ ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.